శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఆశ్వీయుజ శుక్ల నవమి, ఇంకా బుధవారము శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు ఈ నవమిని మహానవమి అంటారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ దసరా నవరాత్రులు ఆచరించలేకపోయినా కేవలము ఈ ఒక్కరోజు అమ్మవారిని పూజించిన, స్మరించిన సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారిని పసుపు కుంకుమలతో, ధూప దీప నైవేద్యాలతో, పరిమళ భరితమైన పుష్పాలతోటి అర్చిస్తే అమ్మవారి దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అమ్మవారిని విశేషంగా ఒక్క చిన్న శ్లోకరత్నంతో స్మరించిన, విన్న సకల శుభాలు కలుగుతాయి. అది ఏంటంటే, సిద్ధ గంధర్వ యక్షాద్యై రసురై రమరైరపి సేవ్యమాన సదాపాయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. గంధర్వులకు, సిద్ధులకు, యక్షులకు, అసురులకు, అమరులకు అందరికీ కూడా సిద్ధిని ప్రసాదించే సిద్ధిదాత్రి అవతారం ఈరోజు నవదుర్గలలో అమ్మవారు ధరించారు. అలాంటి అమ్మవారిని ఈ చిన్ని శ్లోకరత్నంతో స్మరిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. అది ఇంకొకసారి మనము విందాము. సిద్ధ గంధర్వ యక్షాద్యై రసురై రమరైరపి సేవ్యమాన సదాపాయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అంటూ ఈ చిన్న శ్లోకాన్ని మనందరము విన్నా కూడా మనకు అమ్మవారి దివ్యానుగ్రహం కలిగినట్లే. అలాంటి అమ్మవారిని ఈరోజు సేవించుకొని తరిద్దాము. ఇక తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు మహారథములో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో మనల్నందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవము, కోరిన వారికి కోరిన వరాలు ఇచ్చే కరుణా సముద్రుడు. ఆ స్వామివారిని గోవిందనామాలతో ఈ రకంగా స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అంటూ ఆ స్వామివారిని స్మరిస్తే, వింటే, చదివితే సకల శుభాలు అనుగ్రహిస్తాడు. ఇక మనందరము కూడా ఆ స్వామివారిని గురించి విని తరించిపోయాము. మనందరి మీద ఆ స్వామివారి దివ్యానుగ్రహము కురిపించాలని, దివ్యానుగ్రహము కలగాలని ఆశిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః.